నాయకులు కలిసినంత మాత్రం కార్యకర్తలు కలవాలని లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ ఓట్లు బీజేపీకి కమ్యూనిస్టుగా షిఫ్ట్ అయ్యేవి కావు, కానీ బీజేపీ కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నప్పుడు వీళ్ళ ఓట్లు మాత్రం అటు షిఫ్ట్ అవుతుండేవి. ఆ తర్వాత అది అబ్జార్బ్ చేసుకున్న తర్వాత తెలుగుదేశం వీళ్ళని తొక్కవతల పడేది. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకంతో జనసేన వాళ్ళు ఉంటే అదేం లేదని లోకేష్ ఆల్రెడీ చెప్పేశారు. అయినా కూడా ఇంకా జనసేన వాళ్ళు మా పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి వస్తే తప్పించి మేమేనో మా పవన్ కళ్యాణ్ చెప్పింది అయితే ఎన్నికల తర్వాత చూసుకుందాం అంటున్నారు, కాబట్టి ముఖ్యమంత్రి ఇదేం కాదు అన్నటువంటి చెప్పుకొస్తారు. స్వయంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు గారి అబ్బాయే చెప్పిన తర్వాత కూడా ఇక్కడ కథ మారుతోంది. అసలు పాయింట్ ఇక్కడ వచ్చేటప్పటికి అంగన్వాడీ కార్యకర్తల సాక్షిగా టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయంటూ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యాక అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అవుతాయని టీడీపీ నేతలు పేర్కొని జనసేన నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకులు ముందుగానే చంద్రబాబు సీఎం అని ప్రకటించారని తప్పట్టారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారంటూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం చోటు చేసుకున్నటువంటి అంశం ఇది. ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపేందుకు టీడీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నోక్సాని బాలాజీ, జనసేన రాష్ట్ర అధికారి రాయపాటి అరుణ సోమవారం దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా బాలాజీ ప్రసంగిస్తూ రానున్న ఎన్నికల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అంగన్వాడీల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆ తర్వాత జనసేన నాయకుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ చెప్పడానికి తప్పుపట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడు ఎలా చెప్తారని, ఎన్నికల తర్వాత కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే వారే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ మద్దతు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చాలా తప్పులు చేశారు, ఇప్పుడు కూడా ఆయన అలాగే తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ సహించారని హెచ్చరించారు. అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది. ఇంతకీ అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ 2014 తర్వాత తప్పులు చేస్తే మరి ఇప్పుడు పవన్ కళ్యాణే ఒప్పుకున్నాడు అక్కడ చంద్రబాబు నాయుడే సీఎం అని. వీళ్ళు మధ్యలో పాప అనవసరంగా ఆత్రపడితే ఇట్లాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లని చెప్తానని ముందే పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి వీళ్ళు మారతారో లేదో చూసుకోవాలి.